ఆయన సన్నిధిలో గడపడం వల్ల మనం ఎంతగానో బలపడుతూ ఉంటాం. అంతేకాదండి, కొంతమంది ప్రార్థన పేరు చెప్పి పనులు నిర్లక్ష్యం చేసేస్తారు. ఎందుకంటే పనులు నిర్లక్ష్యం చేయడం, నీకు ఇచ్చిన బాధ్యతని నువ్వు సక్రమంగా నిర్వహించు. అదే ఆయన నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వహించడంలోనే నువ్వు ఆయన పని చేసినట్టు. నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు చక్కగా పోషించుకో. నీ కుటుంబాన్ని పోషించడం మానేసి భక్తి పేరు చెప్పి దేవుని సన్నిధిలో కూర్చోమని కాదండి, నీకు గంటల గంటలు దేవుని సన్నిధిలో గడపమనాలి. ఒక్క నిమిషమైనా, ఒక్క పావుగంట నువ్వు సన్నిధిలో ఆయన సన్నిధిలో గడపచ్చు. హృదయపూర్వకంగా నీ ఆవేదన ఆయన దగ్గర వ్యక్తపరచుకోవచ్చు. ఆయన వింటాడు. నీ కుటుంబం, భార్య, పిల్లల్ని చూసుకోకుండా సేవంటూ ఇలా వెళ్ళొద్దండి. ముందు మీరు బలపడండి. కుటుంబ బాధ్యత మీకు మీ చేతికిచ్చిన బాధ్యతని సక్రమంగా ముందు నిర్వహించండి. ఇంటి పనులు